ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు గారు, అదేవిధంగా వేదికపై ఉన్న మంత్రివర్యులు, సహచర శాసనసభ్యులు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ముఖ్యులందరికీ, వేదిక మీద ఉన్న పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, పత్రికా సోదరులకు నమస్కారం తెలియజేసుకుంటూ, మరి డిసెంబర్ 7న గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 4 నెలలు కూడా మనం సక్రమంగా పూర్తి చేసుకోలేదు. కానీ అప్పటికే ఈ కేసీఆర్ కుటుంబం ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలన్నా, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ సహకారం తీసుకొని దొడ్డిదారిలో అధికారం చేపట్టాలా అని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతుంది. నిన్న మాట్లాడుతూ ఇక్కడ కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారినే పట్టుకొని పార్టీ మారుతారని చెప్పి మాట్లాడినావు కేటీఆర్. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నీ బిడ్డ జైలు, నీ చెల్లె జైలుకు పోయింది. నువ్వు రేపో ఎల్లుండో ఫోన్ ట్యాపింగ్ కేసులో నీ బతుకు కూడా అంతే. నీ పాస్పోర్ట్, వీసా కూడా సీజ్ అయ్యే పరిస్థితి వస్తున్నది. మీ తండ్రి ఫామ్ హౌస్ కు మరి పరిమితం అవుతాడా, లేకుంటే తను కూడా జైలు ఊసగొడలు మొత్తం లెక్క పెడతాడా అనేది కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజలు 5 సంవత్సరాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో 100% ఉపయోగించుకొని ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు 6 వాగ్దానాలు నెరవేర్చడము 100% కూడా పూర్తి చేయడం జరుగుతుందనే విషయాన్ని మీ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా రేపు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి కేంద్ర పార్టీ రేపు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. ఇచ్చిన 5 న్యాయ సూత్రాలకు కూడా కట్టుబడి ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేస్తాయి అని చెప్పి సవినయంగా మనవి చేస్తున్నాను. అదే కాకుండా రాబోయే రోజులలో కూడా మరి ఈ ప్రజలకు ఒక మన్ననతో కూడిన, ఒక అభిమానంతో కూడిన పరిపాలన అందించడమే కాకుండా వచ్చే 5 అంటే తర్వాత కూడా 5 సంవత్సరాలు కూడా ఇదే ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గన్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ